హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రేవతి పిల్ల. సో ఈరోజు మాకు ఫ్లైట్ ఉందన్నమాట, కర్నూలు టు వైజాగ్. ఈరోజు డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 8 అనుకుంటా. సారీ, ఆగస్ట్ 8 కాదు, ఆగస్ట్ 6. మాకు ఈరోజు ఫ్లైట్ ఉంది కర్నూలు. ఇప్పుడు అనంతపూర్ నుంచి కర్నూలుకి వెళ్తున్నాము. కర్నూలు నుంచి 11కి అట్లా ఫ్లైట్ ఉందన్నమాట. అందుకని ఇంత ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము. 6:37 అవుతుంది టైము. ఇంకా వెళ్ళే దారిలో అట్లా ఏమైనా కనిపిస్తే వీడియో తీస్తూ ఉన్నాను. ఇది అనంతపూర్ ఇస్కాన్ టెంపుల్ అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అవేమీ చేయలేదు. ఇంకా లెగ్ చేయము, వెంటనే ఇట్లా రెడీ అయ్యాము. ఇంకా వెంటనే స్టార్ట్ అయిపోయామన్నమాట. గగన్కి అయితే స్నానం కూడా చేయించలేదు. జస్ట్ ఇట్లా వేడి నీళ్ళతో ఒళ్ళు తుడిచేసి బట్టలు వేసేసాను. డైపర్ అంతా మంచిగా తీసేసి, ఇంకా గగన్ కోసం మీకు తెలిసిందే కదా, హ్యాపీ బర్త్డే అది చెప్తాను అనమాట. వెనకాతలు కూర్చొని క్లాప్స్ కొట్టేస్తున్నాడు వాళ్ళ డాడీ దగ్గర ఉండి. ఇప్పుడే వాడు అసలు నాప్ వేసి లేచినాడు అనమాట. అందుకే వాడి ముఖం అట్లా డల్గా ఉంది. ఇంకా వెళ్తున్న దారిలో అట్లా వర్షం పడింది. వర్షం పడిన ఊరు అది ఏం ఊరో నాకు తెలీదు. మధ్యన ముందు డిస్టర్బ్ చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళ డాడీ వాడికి స్పెట్స్ ఇచ్చేస్తే అవి నోట్లో పెట్టుకొని ఆడుకుంటున్నాడు అనమాట. సో కర్నూలు అయితే వచ్చేసాము. మధ్యలో నేనేం వీడియోస్ తీయలేదు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కదా, నాకు కూడా నిద్రమోకంగా ఉంటాను. నేను కూడా పడుకున్నాను. ఇంకా లోకేష్ ముందు డ్రైవర్ పక్కన కూర్చున్నారు. లోకేష్ వెళ్ళి గగన్ కూర్చున్నాడు. అందువలన లోకేష్కి కూడా నేను వీడియోస్ ఏమి తీయు అని చెప్పి నేనేం చెప్పలేదన్నమాట. ఇది వచ్చేసరికి ఎయిర్పోర్ట్, కర్నూలు ఎయిర్పోర్ట్ అనమాట ఇది. సో కర్నూలు ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత లగేజ్ అంతా తీసి ఎంట్రన్స్ ఉంటుంది కదా, అక్కడ వెయిట్ చేసాంలేండి. ఒక 10 minutes లాగా వెయిట్ చేసాము. మరి ఎందుకు వెయిట్ చేయించారు అనేది తెలియదు, కానీ ఒక పక్కన ఉండమని చెప్పారనమాట. ఇక్కడే మనకి చెక్ చేస్తారు ఐడి ప్రూఫ్. ఇంకా అమ్మ కోసం తెలిసిందే, అమ్మ ఏం తిన్నా తినకపోయినా సరే వామిటింగ్స్ మాత్రం వస్తూనే ఉంటాయి. ఇంకా గగన్ అల్లరి స్టార్ట్ చేశాడు. ఎత్తుకున్నా ఏడుస్తున్నాడు, కింద పెట్టినా ఏడుస్తున్నాడు. ఎదురుగా ట్రాలీ ఉంది కదా, వాళ్ళ డాడీ ఏం చేసినాడంటే అట్లా ట్రాలీ పైకి ఎక్కించేసాడు అనమాట. ఎక్కించేసి అటు ఇటు తిప్పుతూ ఉన్నాడు. ఎంత బాగా ఆడుకుంటున్నాడో చూడండి వాడు ట్రాలీతో. వీడియో అంతా చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను, ఎందుకంటే చాలా లెంతీ ఉందన్నమాట. అందుకని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. సో వాళ్ళ డాడీ ఎట్లా ఆడిపిస్తూ ఉన్నాడు. ఎదురుగా మిర్రర్స్ ఉన్నాయి, వాటిలో చూసుకొని క్లాప్స్ కొడతా అట్లా ఆడుతున్నాడు అనమాట. సో ఇంకా అక్కడ కూడా అయిపోయింది. లోపలికి చెక్ ఇన్ కూడా అయిపోయింది. ఇంకా లోపలికి వచ్చేసాము. బ్యాగ్స్ ఇస్తున్నాం అనమాట. చెక్కింగ్కి చెక్ చేసేసి వాళ్ళు ఒక లాక్లా పెడతారనమాట బ్యాగ్స్కి. అది కూడా వేసిన తర్వాత బోర్డింగ్ అనమాట. సో అక్కడ వాళ్ళు లోకేష్కి ఏం అడుగుతున్నారంటే, యాక్చువల్లీ వాడిది ఫీడింగ్ది ఉంటుంది కదా పంపింగ్ మిషన్, దాని బ్యాటరీ అందులో పెట్టి నేను మర్చిపోయాను అనమాట. వాళ్ళ లగేజ్ స్కాన్ చేసేటప్పుడు ఏమైనా ఎలక్ట్రానిక్స్ ఉన్నాయా అని చెప్పేసి వాళ్ళకి తెలిసిపోద్ది సిస్టంలో. వాళ్ళు పిలిచి అడిగారనమాట. యాక్చువల్లీ నేనే మర్చిపోయాను, ఎప్పుడు హ్యాండ్ లగేజ్లోనే క్యారీ చేసేదాన్ని, బట్ అట్లా మర్చిపోయాను. ఎక్కడైతే బోర్డింగ్ అనమాట. బోర్డింగ్ అయిపోయిన తర్వాత ఇంకా వెంటనే చెక్కింగ్ చేస్తారు. ఎలక్ట్రానిక్స్ అవన్నీ చెక్కింగ్ చేసేసి ఇంకా లోపలికి వచ్చేసేదే. వాడి కోసం వచ్చినప్పుడు కూడా అంబలి ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను. వెళ్తున్నప్పుడు కూడా అంబలే ప్రిపేర్ చేశాను అనమాట అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర. నేను వాడికి తినిపిస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా తప్పదు కదండి, తినిపించాలి. ఎదురుగా బేబీ కేర్ రూమ్ ఉంది, బట్ కొంచెం పెద్దగా అయ్యాడు కదా, ఇప్పుడు అక్కడ ఉండడానికి అస్సలు ఒప్పుకోవట్లేదు గగన్. అందుకనే బయట తిరుగుతూ తినిపిస్తానని అనమాట. సో మనకి బోర్డింగ్ అయిపోయిన తర్వాత బోర్డింగ్ పాస్ ఇస్తారు కదా, ఆ బోర్డింగ్ పాస్ చూపించాలి. మళ్ళీ చెక్ ఇన్ అవుతుంది అనమాట. ఆ చెక్ ఇన్ అయిన తర్వాత నేను చెప్పాను కదా అప్పుడు ఫ్లైట్ వీడియోలో, సేమ్ యాజ్ యూజువల్గా బస్సు వస్తుంది. బస్సు ఎక్కి మనల్ని ఫ్లైట్ దగ్గర దించుతుంది అనమాట. సో బస్సు వచ్చేసింది. ఇంకా ఎక్కిపోయాము, ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఫ్రంట్ నుంచి తీసిన అసలు ఈ వీడియో బాగా తీసాను అని చెప్పి అనుకున్నాను. నేను చాలా బాగా షూట్ చేశాను అనమాట. నేనైతే వీడియోస్ అన్నీ చాలా బాగా మంచిగా తీసాను అనమాట. ఎందుకంటే గగన్ని లోకేష్ పట్టుకున్నాడు. ఇంకా నేను పక్కన ఖాళీగానే ఉన్నాను కదా, నా హ్యాండ్ బ్యాగ్ నాది పట్టుకొని ఇంకా వీడియోస్ అన్నీ నేనే తీసుకున్నాను అనమాట. చాలా మంచిగా తీసుకున్నానని అనుకుంటున్నాను. మీరే చెప్పాలి వీడియో ఎట్లా తీసైనా బాగుందో లేదో అనేది. చూడండి, ఇక్కడ ఫ్లైట్ పక్కన బ్లూ కలర్ బాక్స్లా ఉంది కదా, కంటైనర్ లాగా, అందులో నుంచి మన లగేజ్ తీసుకొస్తారనమాట ఇక్కడికి. ఆ లగేజ్ అక్కడి నుంచి యాక్చువల్లీ
మనం బోర్డింగ్లో లగేజ్ ఇచ్చేస్తాం కదా, ఆ లగేజ్ ఆ బ్లూ కలర్ ట్రక్లో పెట్టేసి ఫ్లైట్ దగ్గరికి తీసుకొస్తారనమాట. ఇగోండి ఇక్కడ ఇది ఉంది కదా ఫస్ట్ విండో లాగా, ఆ విండో దగ్గర మన లగేజ్లన్నీ పెడతారు. మీరు చూస్తున్నట్టయితే చూడండి అక్కడ ట్రాలీస్ పెడుతున్నారు, అక్కడ మన లగేజ్ ఉంటుంది. సో ఇక్కడ మన ఎంట్రన్స్, ఇక్కడ మనం లోపలికి వెళ్ళడానికి అనమాట డోర్లా ఉంటుంది. సో నేను లాస్ట్ టైం ఫ్లైట్ వీడియోలో నేను చూపించాను కదా, గగన్కి ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ది నార్మల్గా ఇట్లా చిన్నగా సర్టిఫికేట్ టైపు ఇచ్చారు అని చెప్పాను కదా, అది ఈ ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళే కర్నూలులోనే ఇచ్చారనమాట. వాళ్ళు అట్లా క్రియేట్ చేసి ఇచ్చినారు వాళ్ళు అప్పటికప్పటికే. సో మనకి బోర్డింగ్ పాస్ ఇస్తారు కదా, సేమ్ యాజ్ యూజువల్గా ఆ బోర్డింగ్ పాస్ మళ్ళీ ఇక్కడ కూడా చూపించాలి. ఇక్కడ కూడా చూపించిన తర్వాతనే మనకి ఫ్లైట్లోకి అలౌ చేస్తారనమాట. ఇంకా వెళ్ళగానే సీట్ బెల్ట్ అన్నీ పెట్టేసుకుని అంత మంచిగా సెటిల్డ్గా కూర్చున్న తర్వాత వీడియో తీయడం మళ్ళీ స్టార్ట్ చేశాను. లోకేష్కి, నాకు, గగన్కి మా ఇద్దరికి ఒక దగ్గర వచ్చింది, మా అమ్మకి వేరేగా వచ్చింది. మా పక్క సీట్ ఏంలేండి మా అమ్మకి వచ్చిండేది. మా అమ్మకి ఎక్కడ వామిటింగ్స్ మళ్ళీ భయ్యా అని చెప్పేసి మా అమ్మకి వామిటింగ్స్ది బ్యాగ్ ఉంటుంది కదా, ఆ బ్యాగ్ ఓపెన్ చేసేసి ఇచ్చామన్నమాట. దగ్గరికి అన్నీ దగ్గర పెట్టేసి వచ్చినామన్నమాట మా అమ్మకి. ఇంకా గగన్ కూడా ఫ్లైట్ ఎక్కగానే నిద్రకు వచ్చాడు, అట్లా పడుకోబెడుతున్నాడు అనమాట వాళ్ళ నాన్న. గగన్తో పాటు నేను కూడా పడుకొని లేచి మళ్ళీ వీడియో తీసాను అనమాట. చూడండి మా మొక్కలు ఎట్లున్నాయో, అలా పడుకొని ఉన్నాము. మార్నింగే స్టార్ట్ అయిపోయాం కదా, అందువల్ల మాకు నిద్ర లేదనమాట. అలా పడుకున్నాము. గగన్ చేతిలో ఉంది కదా గ్లాసు, యూజ్ అండ్ త్రో గ్లాసు, అదిగోండి మా అమ్మ అక్కడ ఉంది, లోకేష్ చూపిస్తున్నాడు చూసారా. మా అమ్మ కూడా ఫుల్ స్లీప్ అసలు. ఆ ఎయిర్ హోస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు మధ్య మధ్యన వచ్చి వాటర్ అట్లా ఏమైనా ఇస్తారనమాట, కాంప్లిమెంటరీగా జ్యూసెస్ గట్ట ఇస్తూ ఉంటారు. మనకు కావాలి అంటే మనం పిలిచి అడగచ్చు. సో ఇంతకు ముందు ఏమంటే వెళ్ళి వచ్చేకి, ఇక్కడ నుంచి వెళ్ళడానికి అట్నుంచి వచ్చేకి కలిపేసి ఒక 5,000-6,000లో అయిపోయేది అనమాట ఫ్లైట్ టికెట్స్. బట్ ఇప్పుడు అట్లా కాదు, చాలా రేట్లు పెంచేశారనమాట. ఒక సైడే ఇప్పుడు 5,500 అట్లా ఉంది. అప్పుడు రౌండ్ ట్రిప్ అంటే ఇప్పుడు చెప్పాను కదా, వెళ్ళడానికి రావడానికి కలిపి 5,000-6,000 అయ్యేదని చెప్పేసి అప్పుడు మనకి కాంప్లిమెంటరీగా జ్యూసెస్ ఇచ్చేవారనమాట. ఫ్రూట్ జ్యూస్ లైక్ అంటే అన్నీ ఉంటాయి కదా డ్రింక్స్, అటువంటివి గట్టే ఇచ్చేవారు. ఇప్పుడు అట్లా లేదు, ఇవ్వడం మానేసినారు, ఓన్లీ వాటర్ ఒకటే ఇస్తున్నారు. ఇన్ కేసు మనకి ఏమన్నా కావాలి అంటే మనం ఆర్డర్ పెట్టచ్చు, మనకి తెచ్చిస్తారనమాట. ఇంకా అట్లా మధ్య మధ్యన వీడియోస్ తీస్తూ ఉన్నాను. గగన్ ఇంకా లేచేసాడు, ఇట్లా పడుకున్నాడు. వెంటనే ఒక 1 అవర్కి అట్లా లేచేసి వాళ్ళతో ఆడుకుంటున్నాడు అనమాట, ఆ ఎయిర్ హోస్టర్స్తో. వాళ్ళు కూడా గగన్ని వదలట్లేదు అసలు, పిలుస్తున్నారు, వీడు వెళ్ళట్లేదు. చూడండి పాప మా అక్క కిందని కూర్చొని ఎట్లా పిలుస్తుందో గగన్ అల్లరికి. మా అమ్మ అక్కడ ఉంది గైస్, చూడండి కనిపిస్తుంది, చూడండి అట్లా చూస్తున్నాడు. సో ఇంకా ఆడుకుంటానే వైజాగ్ కూడా వచ్చేసామన్నమాట. అంటే వైజాగ్ వ్యూ కనిపించేసింది ఫ్లైట్లో నుంచి. చూడండి మీకు కూడా చూపిస్తాను. యాక్చువల్లీ ఈ వింగ్స్ ఉన్నాయి కదా, ఈ వింగ్స్కు లోకేష్ తీయమన్నాడు వీడియో. ఎందుకు తీయమన్నాడు అనేది నాకు అర్థం కాలే. అంటే దిగేటప్పుడు ఆ రెక్కలు ఉన్నాయి కదా, ఆ రెక్కలు నార్మల్గా విడుతాయి అనమాట, అందుకని తీయమన్నాడు. బట్ దానికోసం నాకు క్లారిటీగా తెలియదు, అందుకని నేను మీకు చెప్పట్లేదు అనమాట. అదిగోండి మా అమ్మ సీట్ అక్కడ. మా అమ్మ లాస్ట్కి వాంతి చేసేసింది గైస్. ఎందుకు చేసిందంటే రిటర్న్ మనం ఇటు నుంచి వెళ్ళేటప్పుడు వైజాగ్ బీచ్ పైనుంచి తీసుకెళ్లారు ఫ్లైట్ అనేది. సో రిటర్న్లో వచ్చేటప్పుడు మనకి వైజాగ్ బీచ్ పైనుంచి ఫ్లైట్ అనేది వస్తుంది. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో బీచ్, చాలా క్లారిటీగా కనిపిస్తుంది. వాటర్ కూడా ఎంత దిన్నిగా కనిపిస్తున్నాయో, చాలా బాగా కనిపిస్తున్నాయి, చాలా ప్యూర్ వాటర్ లాగా కనిపిస్తుంది అన్నమాట. అట్లా బీచ్ పైనుంచి వచ్చింది కదా అని చెప్పేసి కిందకి చూసింది. పాపం విండో నుంచి చూడగానే కళ్ళు తిరిగేసినట్టు అయిపోయిందంట. అందుకని ఇంకా వెంటనే వామిటింగ్ వచ్చేసింది. వామిటింగ్ బ్యాగ్స్ ఉంటాయని చెప్పాను కదా, అందులో మనం వామిటింగ్ చేసేసేయచ్చు, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. సో మీకు చెప్పాను కదా వింగ్స్ ఓపెన్ అవుతాయి అని చెప్పేసి. చూడండి అక్కడ వింగ్స్ ఎట్లా ఓపెన్ అయ్యాయో మీకు జూమ్ చేసి కూడా నేను చూపించాను వీడియోలో. ఇదంతా వైజాగ్ వ్యూ అనమాట, ఎంత బాగా కనిపిస్తుందో. ఇదంతా నాకు తెలిసి పోర్ట్ ఏరియా అనుకుంటా, ఇదంతా పోర్ట్ ఏరియానే. చూడండి బిల్డింగ్స్ అవి ఎట్లా కనిపిస్తున్నాయో, చాలా మంచిగా కనిపిస్తున్నాయి ఇది వ్యూ అంతా. సో మళ్ళీ అనంతపూర్కి వెళ్తున్నాము. అది ఎప్పుడంటే సెప్టెంబర్
11-10 కానీ మళ్ళీ ఫ్లైట్ బుక్ చేసుకున్నాం అనమాట గగన్ బర్త్డే కోసమని. September 16 అనమాట గగన్ బర్త్డే. సో అందుకని బర్త్డేకి ఒక 5 days ముందు అట్లా వెళ్తున్నాము అనంతపూర్కి. సేమ్ యాజ్ యూజువల్గానే వైజాగ్ నుంచి కర్నూలు నుంచి అనంతపూర్. సో చూసారు కదా ల్యాండ్ అయితే అయిపోయినాము. చూసారా గగన్ ఎట్లా అరుస్తున్నాడో. ముందు సీట్లో ఉన్న వాళ్ళది జుట్టు బట్టి లాగుతున్నాడు అనమాట. ఇంకో ఫ్లైట్ రెడీగా ఉంది వెళ్ళడానికి ఎగరడానికి. ఇంకా వచ్చేసాము లోపలికి వచ్చేసి లగేజ్ తీసుకున్నాం అనమాట. ఇంకా వాష్రూమ్స్ అన్నీ పోయి వచ్చినాము. గగన్ కూడా వాష్రూమ్కి వెళ్ళినాడు క్లీన్ చేయడానికని రూమ్కి తీసుకెళ్తున్నాడు అనమాట బాత్రూమ్కి. ఇంకా లోకేష్ వచ్చేసరికి లగేజ్ దగ్గరికి వెళ్ళాడు అనమాట. యాక్చువల్లీ ఆ బెల్ట్స్ ఉన్నాయి కదా లగేజ్వి, ఆ బెల్ట్స్ నుంచి వాళ్ళ లగేజ్ వస్తుంది అనమాట. ఇగోండి ఇట్లా బెల్ట్ ఇట్లా తిరుగుతూ ఉంటుంది. వాళ్ళ లగేజ్ వాళ్ళు తీసుకొని ట్రాలీ పైన పెట్టుకోవడమే. మా ట్రాలీ బ్యాగ్స్ అయితే వచ్చేసినాయి. ఇంకా ఏది మా లగేజ్లు వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు వాష్రూమ్ ఏమైనా పోయి ఇంటికి వెళ్ళిపోయేదే. క్యాబ్ వచ్చి కూడా వచ్చేసింది. సో గగన్ కోసం అని ఆ బనానాను అంబలి చేశాను కదా, అంబలి అయితే అక్కడే పెట్టేసినాను. ఇంకా బనానాస్ ఇప్పుడు పెడతాను అనమాట. ల్యాండ్ అవ్వగానే మళ్ళీ ఆకలి వేస్తుంది అని చెప్పేసి ఒక బనానా పెట్టాను. వాడు ఈ మధ్యన అసలు ఫీడింగ్ సరిగా తీసుకోవట్లేదు, అందువలన బనానా క్యారీ చేస్తాను అనమాట తినిపించడానికి. ఇది అరకు బొమ్మలు అవి. గగన్కి కూడా బనానా పెట్టేశాను. ఇంకా బయటకు వచ్చేసాము అనమాట. ఎగ్జిట్ ఒకవైపు ఉంటుంది, ఎంట్రన్స్ ఒకవైపు ఉంటుంది. సో బయటికి రాగానే లెఫ్ట్లో ఒకటి కాఫీ షాప్లా ఉంటుంది అనమాట. అక్కడ పఫ్స్ అయితే చాలా బాగుంటాయి. నేను వెళ్ళిన ప్రతిసారి చాలా దీనిగా కొనుక్కుంటాను అనమాట. ఒక 2-3 కొనుక్కుంటాను, అట్లా తింటా వస్తామన్నమాట. ఇంకా బయటికి రాగానే విజయనగరం వెళ్తుండగా కూడా పడుకునిపోయాను. ఇంకా ఫైనలీ అయితే ఇంటికి వచ్చేసామన్నమాట. మా అక్క కూడా వీడియో తీయడం స్టార్ట్ చేసేసింది. చూడండి పాప మా అక్క 20 days అయ్యింది కదా, పాప మా అక్క అయితే చాలా మిస్ అయింది గగన్ని. కమ్ కమ్ కమ్. Oh my God. Where is my good sleeping? Hi Lokesh, how are you? సాన్నమయ్య ఓమో నా కొడుకు లేచిపోయాడు. దా ఇచ్చిదా ఫస్ట్ నాకు ఇచ్చిదా నా కొన్న ఇచ్చా. అమ్మా పాపమయ్యమ్మ విజయనగరం 3 సార్లు వాన్ చేసేసి వామిటింగ్స్ ప్రాబ్లంలే. హాయ్ గైస్, ఎలాగున్నావు గైస్? హాయ్ గైస్, పర్లేదు బాగానే ఉన్నాను ప్రాణాలతో. సో అంతే అనమాట ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.